అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిత్యం పూజలందుకునే దేవాలయం. రథసప్తమి జయంతి రోజు ఇంద్ర పుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసే విధానం ఎన్నో ఏళ్లుగా ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. ఆదిత్యుని సన్నిధిలో క్షీరాన్నం తయారు చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్మకంతో అక్కడే నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు వేసి బాగా పాలు మరిగిన తరువాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తరువాత చిన్న బెల్లం, రేగుకాయలు వేసి చెరుకు గడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం దానికి పాలకు వచ్చి ఎంతో రుచికరంగా మారుతుందని చెబుతారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు రథసప్తమి రోజు నుండి బుధవారం ఉదయాన్నే 4 గంటల నుంచి కూడా ఇంద్ర పుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయం అయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన అరసవల్లి ఆలయ ఆవరణలో వేలాది మంది భక్తులు తరలివచ్చి క్షీరాన్నం వంటకం చేసి ప్రసాదంగా ఆరగించారు.